డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. నీలగిరి కొండల్లో ఇరులాస్ అనే కొండ జాతి వారి దగ్గర నేను సేవ చేసేవాడిని. 78వ సంవత్సరంలో వెళ్ళాను అక్కడికి. 1978లో నేను వెళ్ళేటప్పటికి వాళ్ళకి బయట ప్రపంచం ఏం తెలియదండి. చీర కట్టుకోవటం తెలియదు, వస్త్రాలు వేసుకోవటం తెలియదు, బస్ అంటే తెలియదు, కార్ అంటే తెలియదు, లైట్ అంటే తెలియదు, ఏం తెలియదు. అకీ కారణ్యంలో ఉంటారు. ఒక చిన్న 4 అడుగులకి 4 అడుగులు ఎత్తున గుడిసేసుకొని ఉంటారు. ఆ కట్టెలు తెచ్చుకొని కాల్చుకొని కట్టెల వెలుగులో వాళ్ళు తినేసి ఆ చాలా చీకటి పడేలోపు పడుకుండిపోతారు. మళ్ళీ పొద్దున లేసి పక్కనే కొంచెం జొన్నలు సొజ్జలు ఏవో తోట వేసుకుంటారు. ఆ అడవి తేనె, ఆ అడవిలో పట్టిన ఆ యొక్క ఏమంటారు మన పపాయి ఇలాంటి ఫ్రూట్స్ అవి కొన్ని తింటారు. ఎప్పుడన్నా వాళ్ళకి నాన్ వెజ్ తినాలనుకుంటే ఏ జింకనో పట్టుకొని ఆటాడి జింక మాంసం పేల్చుకొని తింటారు. వాళ్ళ దగ్గరికి మేము మొదటిసారిగా కొండ శిఖరం మీద ఎక్కడో ఉంటారు, లేకపోతే లోయలో ఉంటారు. ఎక్కి 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 6, 7, 8 గంటలు కొండ ఎక్కాలి. జారిపోతూ ఉంటాయి, రోడ్లేం కాదు. జారిందంటే వెనక్కి తిరిగి చూస్తే ఓసారి నాకు భయం వేసింది. ఇంక వెనక్కి తిరిగి చూస్తే ఇంక అడ్రస్ ఉండదు పడితే కనుక. అంత అగాధం ఉంటుంది కింద. ఏమయ్యా ఇంత పైన కూర్చున్నారు ఎందుకంటే కడవలు వందరువారు అన్నారు ఒక ఆయన. నాకు కడవలంటే దేవుడు అండి. దేవుడు వస్తాడేంటంటే కడవలంటే ఏంటన్నాను. అదా యానంగా అన్నాడు. యానంటే ఏనుగు అంటే దేవుడు అంట. వాళ్ళకి ఏనుగు వచ్చి వాళ్ళ పంట అంతా పాడు చేసేస్తుంది. అందుకని వాళ్ళు కొండ శిఖరం మీద పెట్టుకుంటారు ఏనుగులు పైకి ఎక్కలేకుండా. అక్కడ కూర్చొని మమ్మల్ని మొదటగా చూసినప్పుడు అక్కడున్న వాళ్ళు భయపడి పారిపోయేవారు. చిన్నపిల్లలు అయితే గించుకొని ఏడ్చేసి భయపడిపోయి భూతాలు చూసినట్టు ఏడ్చేసి పెకసకపోయేవాళ్ళు. మిమ్మల్ని వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి యేసుప్రభు చిన్న చిన్న కోరసెస్ వాళ్ళ భాషలో పాడి మెల్లగా పరిచయం చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని వస్త్రాలు మన దగ్గర నుంచి మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇచ్చిన యూజ్డ్ క్లోత్స్ కొన్ని మోసుకొని వెళ్ళి చాకలోడు మూటల్లాగా మోసుకొని వెళ్ళేవాళ్ళం. 10 మంది టీం తీసుకొని వెళ్ళేవాడు నాతో పాటు. వాళ్ళందరికీ పంచిచ్చి మందులు ఉండవు ఏముండవు. వాళ్ళకి జ్వరం వచ్చిందంటే తాడు కట్టుకుంటారు నెత్తికి. తాడు కట్టుకున్నాం ఏంటంటే తలపోటు అంట. ఎండలో పడుకున్నాం ఏంటంటే జ్వరం వచ్చిందంట. గాయమైతే పేడ తీసుకొచ్చి ఫుల్గా ఇంత పేడ వేసి కట్టుకట్టి పెట్టుకుంటారు సెప్టిక్ అయిపోయేదాకా. అసలు హాస్పిటల్స్ ఏమీ లేవు వాళ్ళకి అక్కడ. అలాంటి స్థలంలో 2 సంవత్సరాలు నేను ఉన్నాను అక్కడ. ఆ ప్రాంతాల్లో ఉండి ఎలక్ట్రిసిటీ బోర్డు క్వార్టర్స్ ఉంటే పక్కన అక్కడ ఉండి వాళ్ళ దగ్గరకు రోజు వెళ్ళి పరిచర్య చేస్తే చాలామంది దేవుని కృప వల్ల మారారు, ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళు అన్నం తినరు, వాళ్ళు ఆకు ఒక్కలు నవ్వులుతూ ఉంటారు 24 గంటలు. అలాంటి వాళ్ళు ఆకులు ఒక్కల్ని నవ్వటం మానేసి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు, రక్షించబడ్డారు. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ గురించి భారం ఉండి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని. వెళ్ళి కొన్ని వస్త్రాలు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళని పలకరించి వచ్చేవాళ్ళం. పోయిన సంవత్సరం ఇచ్చిన చీరే మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ చీరే పీలికలు అయిపోయి ఉండేది ఆమె దగ్గర. అదే పడకేసుకుంటారు, అదే ఉయ్యాల కడతారు, అదే ఉతుక్కుంటారు, అదే చుట్టుకుంటారు, అదే దుప్పట, అదే అన్ని వాళ్ళకి. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత 90వ సంవత్సరం వచ్చేటప్పటికి మనుషులంతా మారిపోయారు. చక్క చీరలు, జాకెట్లు, చెవులకి బొట్లు, తల జడలు అన్నీ వేసుకున్నారు. ఎట్లా వచ్చింది ఇదంటే టీవీలో చూసి నేర్చుకుంటున్నారని పక్క వాళ్ళు చెప్పారండి. ఆ అరణ్యంలోనికి కూడా ఏమైపోయింది, ఊరికో టీవీ ఇచ్చేది గవర్నమెంట్ అంట ఇట్లాంటివన్నీ నేర్చుకోమని. ఏంటండి వాళ్ళ అలంకరణ అవన్నీ కూడా కల్చర్ అంతా ఎక్కడ నేర్చుకున్నారంటే టీవీ చూసి నేర్చుకున్నారు. చూసారా, టీవీ ద్వారా ఇవాళ లోకమంతటికి జ్ఞానం తెలివి వస్తుంది. జ్ఞానం కాదు, ఏమొస్తుంది? తెలివి వస్తుంది. మన ఇండియాలో తీసే సినిమాలు ఇండియాలో తీయరండి. ఎక్కడ తీస్తారు తెలుసా?
సింగపూర్కో అమెరికాకో ఇంకో దేశానికో పోయి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ ఊరిలో అందరూ చూడాలి కదా, మనం అందరం వెళ్ళలేం కదా సింగపూరు, అందుకు మనం చూపిస్తానికి. వీళ్ళు పోయే సినిమా చూసేది ఎందుకంటే ఆ దేశాలు చూస్తానికి వెళ్తున్నారు. ఆ దేశంలో ఉన్న కల్చరు, వాళ్ళు వేసుకున్న బట్టలు, సగం బట్టలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఏమైపోయింది అంచెదినాల్లో? పాపం అంటుకుపోయింది. కొరుకుడు పూండి విస్తరించినట్లు నీ దగ్గర ఉన్న పాపం నీ దగ్గరే ఉండేది, లేకపోతే నీ చుట్టూ ఉండేది ఇంతకుముందు, కానీ అది దేశాలకు పాకుతుంది. ఇప్పుడు ఏముందంటే పొద్దున లండన్లో ఉండొచ్చు, సాయంత్రం ఇండియాలో ఉండొచ్చు అంట. పొద్దున యూఎస్ఏలో ఫ్లైట్ ఎక్కితే సాయంకాలం చైనాలో దిగొచ్చు అంట. అంటే ఎక్కడుంది చైనా, ఎక్కడుంది లండను, ఎక్కడుంది ఇండియా? కానీ ఈ ఫ్లైట్స్ వచ్చిన తర్వాత, ఈ శరవేగముతో పోయే జెట్ ఫ్లైట్స్ వచ్చిన తర్వాత, ఆకాశంలో ప్రయాణించేటువంటి ఈ యొక్క వాహనాలు వచ్చిన తర్వాత, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతున్నాడు, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేస్తున్నాడు, కింద నుంచి పైకి వస్తున్నాడు, పై నుంచి కిందకి వెళ్తున్నాడు. ఫ్లైట్స్ అసలు ఎలా ఉన్నాయి? కిటకిటకిటకిటలు ఆడుతున్నారు. బస్ స్టాండ్లే నయం, ఇప్పుడు అందరూ ఫ్లైట్లు ఎక్కుతున్నారు. ఏంటండి, పొద్దున మెడ్రాసులో, మధ్యాహ్నం విజయవాడలో, సాయంకాలం వైజాగ్లో ఉండొచ్చు. ఏంటంటే రేపేమో ఢిల్లీలో ఉండొచ్చు, సాయంకాలం ఏమో పూనాలో ఉండొచ్చు, ఎల్లుండేమో కాశ్మీర్లో ఉండొచ్చు. ఎట్లా కుదరద్ది? మనం ఇక్కడి నుంచి గుణదలు వెళ్ళాలంటే 3 గంటలు పట్టేది ఒకప్పుడు. నడుచుకుంటూ కాళ్ళు ఇడుచుకుంటూ పోవాలి. లేకపోతే సిటీ బస్సు ఎప్పుడు వస్తుందా అని చేతులు కట్టుకో కూర్చుంటే ఒకటి వస్తుంది ఎప్పుడోది, దాని డబ్బా బస్సు వస్తుంది. డబ్బా కొడదలా మర్చిపోయారా? డబ్బా బస్సులు, సిటీ బస్సులు ఉండేవి. గుణదల రామవరపాడు. దానికోసం బస్ స్టాండ్కి ఇంట్లో నుంచి బయలుదేరి బస్ స్టాండ్లో నిలబడి బస్ ఎక్కి చోట్లేక దాంట్లో కుస్తీలు బట్టి అక్కడ పోయేటప్పటికి అమ్మయ్య విజయవాడ నుంచి అజిత్ సింగ్ నగర్ నుండి గుణదలు అయ్యేటప్పటికి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినట్టు ఉండేది. ఏమిటి ఇప్పుడేమైపోయింది? మోటార్ బైకులు వచ్చాయి కదండి, ఎక్కటం కిక్ కూడా లేదంటే ఇప్పుడు కొత్తది అంట. నేను కిక్ అనుకుంటున్నాను, ఇంకా అంటే చాలు వెళ్ళిపోయిందంటే. ఏంటండి అంచెదినాల్లో మనుషులు వేషధారణ, పైన పటారం, ఏమి తెలియపోయినా తెలిసినట్టు తెలివి ఎక్కువైపోయింది. మనకు తెలివికైతే మన పిల్లలకి ఎక్కువదా? మన పిల్లలు చూడండి, సెల్ ఫోన్ తీసుకొని ఇట్టి 2 నెలలు 3 నెలలు పిల్లలు కూడా టాయ్స్ వద్దంటే వాళ్ళకి ఏం కావాలి? సెల్ ఫోనే కావాలి. టచ్ స్క్రీన్ వాళ్ళకి ఎంత బాగా తెలుసు, నీకన్నా రాదేమో, వాళ్ళు తెలుసు కరెక్ట్గా. ఏంటండి 3-4 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి చక్కగా వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి కార్టూన్ నెట్వర్క్ చేసి చూసుకునే పిల్లలు కూడా తయారైపోయారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని 60-70 ఏళ్ళు వాళ్ళకి ఇంకా సెల్ ఫోన్ పట్టుకొని తిరగేసి పట్టుకొని మాట్లాడుతుంటారు. అవునా? హలో, తెలివి ఎక్కువైపోయి చెడుకి ఎక్కువైపోయింది. తెలివి ఎక్కువైపోయి ఏమైపోయింది? ఏం తెలివిది? దేవుడు చెట్టు పెట్టాడండి ఏదైనా తోటలో, దాని పేరేంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. అది వద్దన్నాడు, అది నీకు వద్దు. మంచి చెడ్డలు తెలుసుకోగలిగిన సామర్థ్యత నీకు ఇంకా లేదు, అది నేను నీకోసమే పెట్టాను, అది తినొద్దు అని ప్రభు చెప్తే ఏం తిన్నాడు? అదే తిన్నాడు. తిన్నాక ఏమైంది? ఆదాముకి తెలివి ఎక్కువైందా తక్కువైందా? ఏం తెలివి ఎక్కువైంది? దాక్కోవాలి, ఆయన వచ్చినప్పుడు దాక్కోవాలి అని తెలివి వచ్చింది ఆయనకి. ఏం తెలివిది? అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, కొంతమంది పిల్లలు టాయిలెట్కి వెళ్ళి, ఇప్పుడు అన్ని డైపర్స్ వచ్చేసేయాలండి, మీకు ఆ తిప్పలు లేవు అనుకుంటా. మా చిన్నప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే కూర్చొని మళ్ళీ దాని చేతితోటి పిసుకుంటూ ఉండేవారు. వాళ్ళ మమ్మీ గారు వచ్చి అనుకో అనేవారు, అనేవారు. ఏంటండి ఇంకా అరిసే కొలితే ముళ్ళతో రాసుకునేవాళ్ళు, ఎందుకంటే తెలివి లేదు వాళ్ళకి. అది మురికని తెలియదు పాపతి. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఏమనుకున్నట్టు మూతిట్టు పెడతారు. వాట్ మమ్మీ? తెలివి ఎక్కువైపోయింది. తెలివా వేషధారణ? తెలివా కపటమా? తెలివా మోసమా?
మోసాన్ని, తంత్రాన్ని తెలివి అనుకుంటున్నారు మనుషులు. చాలా తెలివిగా ప్రవర్తించావరా, చాలా తెలివిగా తప్పించుకొని వచ్చావరా, భలే మాట్లాడావరా, భలే అబద్ధం చెప్పి తప్పించుకున్నావరా, భలే గమ్మత్తు చేసావరా ఆ సమయంలో అని మాట్లాడుకుంటున్నారు. చూడండి, ఇదంతా సాతాను సంబంధమైన తెలివి. దేవుడు చేసిన జంతువులన్నిటిలో సర్పము చాలా ఏం కలిగింది? యుక్తి. యుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే తెలివే. యుక్తి అంటే ఏంటండి? సాతానికి ఎవరు కావాల్సి వచ్చింది? అందుకే సర్పాన్ని వాడుకుంది. సర్పం సాతాను కాదు, సర్పాన్ని సాతాను వాడుకుంది. యుక్తి కలిగిన వాళ్ళు కావాలి, తెలివి కలిగిన వాళ్ళు కావాలి. ఏం తెలివిరా బాబు అంటే దేవునిని మోసం చేయడానికి ప్రయత్నించే తెలివి, తను తాను మోసపుచ్చుకుంటున్నానని తెలుసుకోలేని తెలివి. భూలోకంలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగటం వల్ల మనుషులు తెలివి విస్తరించిపోయింది. కాబట్టి మనుషుడు చెడిపోతున్నాడు. ఎంతమంది ఈ రోజున చెడుగు నేర్చుకుంటున్నారు, అల్పకాల పాప భోగం కోసం తిప్పలబడుతున్నారు. ఈ అంచె దినాలలో మనుష్యుడు దేవుని గురించిన ఆలోచన లేదు. దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చాడనే కృతజ్ఞత లేదు. దేవుడు నన్ను అద్భుతంగా సృష్టించాడు, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడు అన్న విషయాలు మర్చిపోయి డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఓ పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతారు, ఒక దేశం వెళ్ళాలంటే సిద్ధపడతారు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే సిద్ధపడి ఉండొద్దా? తగినట్టుగా మనం క్రీస్తు సారూప్యంలో తీర్చిదిద్దబడొద్దా? క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండొద్దా? కాబట్టి ప్రార్థనలో మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. మనకు అప్పచెప్పిన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వు సేవకుడివైతే సేవలో వెళ్ళు, నువ్వు విశ్వాసమైతే నీ విశ్వాసము ద్వారా నీ ఇంటి వారిని ప్రభు కొరకు సంపాదించుకో, నీ బిడ్డలను ప్రభు కొరకు సంపాదించు, నీ ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచు. నీవు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు. నువ్వు అక్కడే కాదు పరలోకం పోయేది, నీతో ఉన్న వారందరినీ పరలోక రాజ్యం చేర్చాలి. వారు వినినా వినకపోయినా, వారు నమ్మినా నమ్మకపోయినా, నీవు నీ ప్రభువుని గురించి చెప్పవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. దయచేసి లేచిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువు వస్తున్నాడు అని రూఢిపరచబడుతుంది, గుర్తులన్నీ నెరవేరుతున్నాయి, అపహాసకులు చెలరేగిపోతున్నారు. అపాయకరమైన దినాలు, అంచె దినాల్లో మనం ఉన్నాం. తెలివి ఎక్కువైపోయిందని చెడిపోతున్నావా? నిన్ను నీవు చెడగొట్టుకుంటున్నావా? దురభ్యాసాలకు బానిసైపోయావా? నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావా? నీ మనస్సును పాడు చేసుకుంటున్నావా? నీ హృదయములో అవిశ్వాసానికి చోటిచ్చి దేవుడు లేడు, దయ్యం లేడు అనే స్థితికి దిగజారిపోతున్నావా? నరకము లేదు, పరలోకం లేదని నిర్లక్ష్యంగా ఉంటున్నావా? యేసై ఉంటే ఎందుకు రాలేదు, ఇంకా రాలేదే అని విసిగిపోయి అలక్ష్యంగా ఉన్నావా? ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదన్న ప్రభు బహుమానాలతో రాబోతూ ఉన్నాడు. సిద్ధమా? నీ హృదయము శుద్ధిగా ఉందా? నీ జీవితము దేవునికి అంకితం చేసుకున్నావా? దేవుని చిత్తాన్ని ఎరిగి ఇంకా అవిధేయుడుకున్నావా? నీ ఘటమును పవిత్రంగా కాపాడుకోవటమే దేవుని చిత్తము. నీవు సంతోషంగా ఉండటమే దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన చేయటమే దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటయే దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని పాటించు, లేక దెబ్బలు తగులుతాయి, లేక అపనమ్మకస్తులతో పాలిభాగస్తుడు అవుతావు. అయ్యా, ఈ రోజున నా జీవితాన్ని మరొకసారి నీకు అంకితం చేసుకుంటున్నానయ్యా. ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావయ్యా. నిన్ను రక్షకుడిగా కనుగొనే కృపనిచ్చావయ్యా. నీకు వందనాలని ప్రభుత్వం చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన, నీ బిడ్డలను చూడు నాయన. నిన్ను నమ్ముచున్నాము అన్న మమ్మల్ని చూడు నాయన, నీ అందు విశ్వాసం ఉంచాము అన్న మమ్మల్ని చూడు నాయన. రాకడ దినాల్లో, అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునన్న మాట
అక్షరాలు నెరవేరడం చూస్తున్నాము తండ్రి. మనుషులు అంతకంతకి చెడిపోతున్నారయ్యా, ఒకరినొకరు చెడగొట్టుకుంటున్నారు నాయన. ప్రపంచం చెడిపోతుంది నాయన. ఎక్కడ చూసినా గొడవలు, బలాత్కారాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నామయ్యా. దేశం మీదకి దేశం లేవటం చూస్తున్నామయ్యా. నిజమే, ఇవన్నీ నీ రాకడ సూచనలు నాయన. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా నీ సువార్త సకల జనులకు అందాలని సహనముతో కనిపెడుతున్న దేవా, అన్య జనులందరూ నీ వైపు తిరగాలని, వారికి కూడా నీ సువార్త వినిపించబడాలని ఆలస్యం చేస్తున్న దేవా, దీనిని గుర్తించడానికి మాకు సహాయం చేయి తండ్రి. మా చేతనైనంత వరకు మా చుట్టూన్న వారికి నీ సువార్తను చెప్పడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మాకు కూడా ఆతృత దయచేయ్యా. నా వెంబడి రండి, మనుషులను బట్టి జాలరులుగా చేస్తానన్నావు కదా. మేమేదో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామే కానీ ఆత్మలు నీ కొరకు సంపాదించాలని ఆశ దయచేయ్యా. ఎటువంటి సాతాను కట్టులకు మేము లోబడకుండా, అపవాది కుయుక్తులకు మేము లొంగకుండా తండ్రి దేవా, నీ యందు విశ్వాసముంచి సాగిపోవుటకు సహాయం చేయము. ఒక ఆత్మల జాలరిగా చేసుకురము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియజేస్తే వీటిని రిజిస్టర్ పోస్టులో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు.